ప్రకాశం జిల్లా టీడీపీలో మరోసారి వర్గపోరు రచ్చకెక్కింది. జిల్లా టీడీపీ అధ్యక్ష ఎన్నికల్లో ఘర్షణ రేగింది. ఎమ్మెల్యే గట్టిపాటి రవికుమార్పై బలరాం వర్గీయులు దూసుకెళ్లారు. వేమవరంలో జంట హత్యలకు గట్టిపాటి కారణమంటూ బలరాం వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తత నెలకొంది. రైట్, మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రస్తుతం ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా కనిపిస్తుంది? ప్రకాశం జిల్లా టీడీపీలో మరొకసారి వర్గపోరు రచ్చకెక్కిన దృశ్యాలు చూస్తున్నాం మనం. ఏం జరుగుతోంది ప్రస్తుతం? స్వప్న గొట్టిపాటి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్సీ కర్ణం బలరాం మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న వేమవరంలో జరిగిన జంట హత్యల నేపథ్యంలో మరింత ఉగ్ర రూపం దాల్చిన ఇద్దరి మధ్య పతాని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఈ రోజు జిల్లా పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న క్రమంలోనే గొట్టిపాటి రవికుమార్ హాల్లోకి వస్తున్న సమయంలో ఒక్కసారిగా బలరాం వర్గీయులు ఆయన మీద దాడికి యత్నించారు, దూసుకెళ్లారు. ఆయన నెట్టేసి చొక్కా కూడా చించేసిన పరిస్థితి ఉంది. ఒకసారిగా దాడికి బీచ్లు పోయినటువంటి గొట్టిపాటి వర్గం కూడా ఇందులో కార్యకర్తల వైపు తిరగబడింది. ఇరువురు కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇంకోటి పార్టీ నేతలు పోలీసులు ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి. పోలీసులు రంగంలో రెండు వర్గాలను అటు ఇటు నెట్టేసే ప్రయత్నం చేశారు. గొట్టిపాటి రవికుమార్ ని పక్కన ఒక గదిలో పంపించేసి సెక్యూరిటీ కల్పించిన పోలీసులు చాలాసేపు బలరాంకి నచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాంతో జనార్దన్ కూడా కర్ణం బలరాంకి ఆయన కొడుకు కర్ణం వెంకటేష్ కి నచ్చే ప్రయత్నం చేసినప్పటికీ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాంతో జనార్దన్ నిలదీసే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా మొన్న జంట హత్యలు జరిగినప్పుడు మీరంతా ఏం చేశారు, పార్టీ ఏం చేసింది, మా అనుచరులను చంపుతుంటే మీ పార్టీ స్పందించదా అనే కోణంలో ఒకసారిగా ఆయన జనార్దన్కి నిలదీసే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ప్రస్తుతానికైతే గొట్టిపాటి రవికుమార్ ఇక్కడి నుంచి బయటికి పోలీస్ ఫోర్స్ మధ్య పంపించడం జరిగింది. స్వప్న. రైట్ శ్రీనివాస్.